రేపు మొహరం పండుగ వస్తుందా లేదా? ఎప్పుడు వస్తుంది? వస్తుందా? మీరు నిజమైన హిందువులైతే, సత్యమైన హిందువులైతే ఛత్రపతి శివాజీ మహారాజుని ఊళ్ళో పెట్టుకున్నాం కాబట్టి ఈ సంవత్సరం ఏ ఒక్కరు కూడా మొహరం వేడుకలు జరుపుకోవచ్చు. నీ పాలెళ్ళు, నీ అన్నదమ్ములు, నీ బంధువు మిత్ర సపరివార సమేతంగా నీ అత్తోళ్ళు, నీ మామోళ్ళు, నీ రిలేషన్షిప్ ఎంత వరకు ఉంటే అంతవరకు ఫోన్ చేసి చెప్పండి. ఈసారి ఏ ఒక్కరు కూడా పీర్ల పండుగ చేసుకోవద్దు అని చెప్తారా? ఇలా చెప్పిన నాడే, ఇలా సంఘటితమైన నాడే శత్రువు తన హద్దులో తను బ్రతుకుతాడు. పెద్దలు ఏమంటారంటే, ఏలు వెటనిక సంధిస్తే కాలు పెడతాడు, కాలు వెటనిక సంధిస్తే నీ ఈకున్నదాన్ని నేను బయటికి తొప్పి ఓడు రాజై కూర్చున్నాడు అని చెప్పారు. ఇప్పుడు మన ధర్మానికి జరిగింది అదే. అసలు ఏం తక్కువైందని మనం వాళ్ళని చెప్పుకొని సిగ మూగి ఊరేగుతాం చెప్పండి? ఊగుతలేరా? ఏం పోయింది మీకు? ఏంటి? ఎల్లమ్మ తల్లి కడవ యాపసిర కట్టుకుని ఊరి. ఆమె మహాపతివ్రత, ఎల్లమ్మ తల్లి మహాపతివ్రత. అయోనిజ, యోని నుండి పుట్టలేదా ఆమె? అయోనిజ మహాపతివ్రత. ఇసుకతోటి పచ్చి కుండని తెచ్చి నీళ్ళని తెచ్చిన మహాపతివ్రత కావాలా? ఏమర్థమైంది మీకు? అసలు ధర్మం గురించి మీకు ఏమర్థమైంది? కొమరెల్లి మల్లన్న గురించి మీకు తెలుసా? మల్లన్న స్వామి చేయి, బల్కంపేట ఎల్లమ్మ చేయి, పోయి ఎన్ని ఆటలు కోస్తారు నీ శాతనైతే, నీ ఎకరాలు, మీ భూములు అన్ని ఆటలు పోయి. ఒక్కసారి బాగా గుర్తుపెట్టుకోండి, అవతలి వాళ్ళు బాధపడుతున్నారో లేదో వాళ్ళ బుద్ధగింపులు మనకు అనవసరం. మనం సంఘటితంగా ఉన్నామా లేదో ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి.